ప్రేమ స్వరూపులారా, प्रेम स्वरूपों, చిత్రంబులు త్రైలోక్య పవిత్రంబులు మునిజనాల విత్తంబులు తన్మిత్రంబులు మునిజన వన పౌత్రంబులు విష్ణుదేవు చారిత్రంబులు అన్నాడు. कहा गया है कि श्री महाविष्णु की कथाएं अत्यंत विचित्र, तीनों लोकों को पवित्र करने वाली, समस्त मुनिजनों की आध्यात्मिक संपत्ति सत्संगति के समान और समस्त विद्वानों द्वारा प्रशंसित हैं. ఒక చిన్న విచిత్రం ఈ శరీరంతో జరిగినటువంటిది చెప్తున్నాను. నేను ఎప్పుడు ఎవరికి నేను చెప్పలేదు. मैं एक घटना के बारे में बताता हूँ जो मैंने कभी किसी से नहीं कहा है और ये मेरे इस अवतार से संबंधित है. నేను ఈ ప్రశాంతి నిలయం అయిన తర్వాత प्रशांति निलयम बनने के बाद ఇటువైపు రూమ్లో వచ్చి నేను భుజించాను. मैं इस ओर के कमरे में आकर भोजन किया करता था. నేను భుజించే సమయంలో అంతా కూడాను గృహమ్మాయి అక్కడికి వచ్చేటువంటిది. जब मैं भोजन करता था तब मेरी माँ वहाँ आया करती थी. కూర్చునేది. वे वहाँ बैठती थीं. స్వామి ఇంకా కొంచెం తినండి తినండి బక్కబడిపోతున్నారు మీరు అని చాలా వర్ణించేది. वे कहती थीं, स्वामी ज़रा और खाइए, आप तो दुबले होते जा रहे हैं. నేను ఎవరితో యుద్ధం చేయాలన్నా నేను ఫ్యాట్ కావాలన్నా చీచి అది నాకు వద్దు ఇష్టం లేదు అనేది. तब मैं कहता था, क्या मुझे मोटा होकर किसी से लड़ना है? मुझे वो पसंद नहीं है. ఒక దినము एक दिन ఒక ఇంటికి నన్ను ఆహ్వానం చేశారు. एक दिन मुझे एक घर में निमंत्रित किया गया. ఆ ఇన్వైట్ చేసినటువంటి వాళ్ళు దేనికోసం చేశారు, నాకు విషం పెట్టి చంపాలా అని. उन लोगों ने मुझे क्यों निमंत्रित किया? क्योंकि वे जहर देकर मार डालना चाहते थे. దినదినానికి పెరిగిపోతుండాది మహత్తరము. स्वामी का यश दिन ब दिन बढ़ता ही जा रहा था. ఈ ప్రశాంతి నిలయం లోపల ఈ యొక్క చిన్న గ్రామం లోపల ఇంత పెద్ద మందిరాలు ఎక్కడ కడతారు? इतने छोटे से गांव में प्रशांति निलयम जैसे मंदिरों का निर्माण कैसे हो सकता है? ఎన్నెన్నో లౌకికమైనటువంటి వ్యూహాలంతా వేసుకుంటూ వచ్చారు. वे लोग लौकिक स्तर पर कल्पनाएं करने लगे. అప్పుడు నాకు వడలంటే చాలా ఇష్టము. तब मुझे वड़े बहुत पसंद थे. అల్చంద వడలు చాలా ఇష్టము. अलचंदा नामक अनाज से बने वड़े मुझे बहुत पसंद थे. అల్చందల వడలు చేసి अलचंदा के वड़े बनाकर ఆ వడ లోపల పాయసం కలిపి उन बड़ों में जहर मिलाकर నాకు పెట్టారు. मुझे परोसा गया. నేను పోయే సమయంలోనే చెప్పాను, वहां जाते समय ही मैंने बताया, ఈశ్వరమ్మతో చెప్పాను. ईश्वर अम्मा से बताया. చెప్పి నువ్వేం భయపడవద్దు. मैंने कहा कि डरो नहीं. నేను సుబ్బమ్మ కూడా చెప్పాను, सुब्बम्मा से भी कहा, చూసుకుంటారు, सब संभाल लूंगा, నువ్వేం భయపడవద్దు అన్నాను. तुम बिल्कुल मत डरना. సరే అక్కడి నుంచి వచ్చేటప్పటికి నురుగు రావటము, బాడీ అంతా బ్లూ కావటము, ఇదంతా జరిగింది. मेरे वहां से लौटते ही झाग निकलना आरंभ हो गया और पूरा शरीर नीला पड़ गया. నేను చెప్పాను ఈశ్వరమ్మకు, నువ్వు చేయి త్రిప్పు అన్నాను. मैंने ईश्वर अम्मा से हाथ घुमाने के लिए कहा. ఆమె ఏదో చేయి త్రిప్పమనింది అన్నాడు. ఇట్లా తిప్పింది ఆమె. मैंने जैसा कहा ईश्वर अम्मा ने वैसा ही हाथ घुमाया. తిప్పేటప్పటికి విభూతి వచ్చేసేసింది ఆమె. उनके हाथ घुमाते ही विभूति सृजित हो गई. చాలా భయపడిపోయింది. वे बहुत डर गईं. ఏమిటిది, స్వామి తిప్పితే వస్తున్నది కానీ నేను తిప్పితే రావటం ఏమిటి? अरे ये क्या, स्वामी के हाथ घुमाने पर विभूति आती है लेकिन मेरे हाथ घुमाने पर विभूति आ गई. ఆ కొద్దిసేపు ఆమెకు ఆ పవర్ ఇచ్చాము. थोड़े से समय के लिए मैंने उन्हें वो शक्ति प्रदान की थी. దాన్ని నీళ్ళలో వేసి నాకు త్రాపింది. उन्होंने वो विभूति पानी में मिलाई और मुझे पिलाया. తక్షణమే నయమైపోయింది. अगले ही क्षण सब कुछ ठीक हो गया. మేము పూర్వము పాత మందిరంలో ఉండినప్పుడు నిత్యము మనం చిత్రావతికి పోయేటువంటి వాళ్ళం. जब मैं पुराने मंदिर में रहता था तब प्रतिदिन चित्रावती के तट पर जाया करते थे. ఈ చిత్రావతికి పోతుంటున్నప్పుడు చిత్రావతికి పోయేది పిల్లలందరూ వచ్చేటువంటి వాళ్ళు. चित्रावती के किनारे पहुंचते ही वहां सारे बच्चे आ जाते थे. అప్పుడు ఈ స్టూడెంట్స్ లేరు, तब ये विद्यार्थी नहीं थे, గ్రామ పిల్లలు మాత్రమే ఉండేటువంటి వారు. गांव के बच्चे ही आते थे. వచ్చేది మీరు ఒక ఇసుకంతా కూడాను ఒక ముద్ద చేసుకోండి అని చెప్పి मैं उनसे रेत का टीला बनाने के लिए कहता था, ఒక కుప్ప మాదిరి చేసుకోమని. रेत का ढेर लगाने को कहता था. ఆ కుప్పలో మీకు ఏది కావాలో అది వెతుక్కోండి అనేది. और फिर मैं उनसे कहता कि तुम्हें जो कुछ भी चाहिए उसी ढेरी में से ढूंढ लो. ఒకరు పెన్సిల్ కావాలనేవాడు, ఇంకోటి పెన్ను కావాలనేవాడు, ఇంకోటి లడ్డు కావాలనేవాడు. ఈ విధంగా అన్ని వారికి బాధ్యము వారికి తెలియదు కాబట్టి ఇట్లాంటివంతా కోరుతూ వచ్చారు. एक पेंसिल चाहता, एक कलम चाहता, एक लड्डू चाहता. उन्हें कुछ पता नहीं था, बच्चे होने के कारण ये ऐसी चीजें मांगते थे. అవన్నీ వాళ్ళకు వచ్చేసేసినాయి. वे जो चाहते उन्हें मिल जाता. ఈ విధంగా వచ్చిన తర్వాత నేను ఇంకా వెనుకకు రావాలి పాత మందిరానికి. इस सब के बाद मैं पुराने मंदिर में लौट आता था. స్వామి పోయే లోపలనే మేము ముందుగా పోయి హారతి ఇవ్వాలా అని కుప్పం సుశీలమ్మ
ఆమె బిడ్డ ఆమె చెల్లెలు కుమారమ్మ అని పుస్తకం కూడా రాసింది, మీరు తెలుసును. అన్యదా శరణం నాస్తి అనే బుక్ కూడా రాసింది ఆమె. मेरे मंदिर पहुंचने के पहले वहां पहुंचकर आरती की तैयारी करने के लिए कुप्पम सुशीलम्मा और उनकी बहन कुमारम्मा तैयार रहती थी. कुमारम्मा ने अन्यथा शरणम नास्ति नामक पुस्तक भी लिखी है. సుశీలమ్మ వాళ్ళిద్దరు పరిగెత్తి వచ్చేసేసినారు. ये दोनों दौड़कर मंदिर पहुंचती थी. ఏమిటి, స్వామి వచ్చేటప్పటికి హారతి ఇవ్వాలా? आते ही आरती उतारनी है. అక్కడ ఎవ్వరూ లేరు, మందిరం అంతా లాక్ చేశాము वे सोचती थीं कि वहां कोई नहीं है, मंदिर में ताला लगाकर आए हैं. అని వాడు పరిగెత్తి వస్తున్నారు. वे दौड़कर लौट रही थीं. పరిగెత్తి వస్తుంటే నేను సుబ్బమ్మకు సైగ చేశాను. तब मैंने सुब्बम्मा को इशारा किया, వాడని వెనుక నెట్టేసి तुम उन्हें पीछे छोड़ दो, నీవు ముందు పో సుబ్బమ్మ అన్నాను. तुम पहले जाओ. చెప్పింది ఆమె, మీరు ఇక్కడే ఉండండి నేను పోతాను అని. तब सुब्बम्मा ने उनसे वहीं ठहरने को कहा और वे चली गईं. వాళ్ళకి ఏమిటంటే ఒక విధమైనటువంటి యొక్క లౌకికమైనటువంటి భావాలు. वे भी लौकिक भावनाओं से प्रभावित थीं. మేమిద్దరు ముత్తైదులము, మేము పోయి హారతి ఇవ్వచ్చును, ఈ సుబ్బమ్మ విడోనే, ఈమె ఎట్లా హారతి ఇస్తుంది, ఈ థాట్స్ అంతా వచ్చింది వాళ్ళకు. वे लोग सोचती थीं कि हम तो सौभाग्यवती हैं, लेकिन ये सुब्बम्मा तो विधवा हैं, फिर ये कैसे आरती उतार सकती हैं. సుబ్బమ్మ అక్కడ పోయింది, सुब्बम्मा वहां गईं. హారతి అంతా కలిపింది. उन्होंने आरती की. కలిపే లోపలే ద్వారం దగ్గర పెద్ద సర్పం ఉంది. उसी समय वहां देहरी के पास एक बड़ा सा सर्प दिखाई दिया. నేను అందుకోసమే సుబ్బమ్మని పంపించాను. इसीलिए स्वामी ने सुब्बम्मा को पहले भेजा था. సుబ్బమ్మ చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. सुब्बम्मा बहुत सतर्क रहती थी. ఇక్కడ వెళ్ళింది, చూచింది. उन्होंने उस सांप को देखा. చూచేసి ఆ సర్పాన్ని సాయి నాగేశ్వర, సాయి నాగేశ్వర, సాయి నాగేశ్వర అని పిలిచింది. वे निकट गईं और साई नागेश्वरा, साई नागेश्वरा, साई नागेश्वरा कहती पुकारने लगी. ఈ పిలిచేటప్పటికి వీళ్ళంతా పరిగెత్తి వచ్చారు. ठीक उसी समय सभी लोग वहां पहुंचे. ఆ లోపల మేమందరం వచ్చేసేసినాం. इतने में मैं भी अन्य लोगों के साथ वहां पहुंचा. అప్పుడు ఈమె ధైర్యం చేసి, అన్నిట్లోనూ భగవంతుడున్నాడు, స్వామి చెప్తున్నాడు, ప్రతి జీవిలో కూడాను భగవంతుడే, ప్రతి ప్రాణిలోనా భగవంతుడే అని దాన్ని పట్టింది ఆమె. तब सुब्बम्मा ये सोचती हुई कि स्वामी कहते हैं कि सभी प्राणियों में, सभी जीवों में ईश्वर है, ऐसा मानते हुए उन्होंने उस सर्प को पकड़ लिया. దీన్ని చంపకూడదు, ఇది పట్టి దూరం ఎక్కడైనా ఇచ్చేయాలని పోయింది. इसे मारना नहीं चाहिए, इसे पकड़कर कहीं दूर छोड़ देना चाहिए. పట్టేటప్పటికి చెయ్యంతా చుట్టుకుంది అది. सर्प को पकड़ते ही वो उनके हाथ से लिपट गया. ఈ లోపల నేను వచ్చాను. इतने में मैं वहां पहुंचा. ఏమి సుబ్బమ్మ, నువ్వు పాముల ఆట ఆడుతున్నావా అని తమాషగా చెప్పాను. यूं ही मजाक में मैंने कहा, क्या सुब्बम्मा सांपों से खेल रही हो. నన్ను ముందుగా పంపించారు, వాళ్ళిద్దరిని కాపాడటం కోసమని నన్ను ఒక సూత్రధారిగా పెట్టారు. सुब्बम्मा ने कहा, उन दोनों को बचाने के लिए आपने मुझे एक सूत्रधार बनाकर पहले यहाँ भेजा. ఈ విధంగా సుబ్బమ్మతో ఎన్నో జరిపించుకుంటూ వచ్చాను. పాపం. मैं अनेकों बार सुब्बम्मा से इस तरह के कार्य करवाता था. కారణం సుబ్బమ్మ అంటే చాలా పుణ్యాత్మురాలు, कर्णम सुब्बम्मा अत्यंत पुण्यात्मा थी, మహా అదృష్టవంతురాలు. बड़ी भाग्यशालिनी थी. మొదటి నుంచి సేవలు చేస్తూ వచ్చింది. पहले से ही सेवाएं करती आई थी. నాకే కాదు, నా కోసం వచ్చినటువంటి భక్తులందరికీ కూడాను వంటలు వండటము, వారికి వండి పెట్టుకోవటం. केवल मेरी ही नहीं, बल्कि स्वामी के लिए आने वाले लोगों के लिए भोजन भी पकाती थी और खिलाती थी. ఈ అవతారం నందు కానీ దైవత్వాన్ని మొట్టమొదట గుర్తించినటువంటి వారు స్త్రీలే. हर अवतार में दिव्यता से अवगत होने वाली स्त्रियां रही हैं. దైవం దగ్గర కూడాను లాక్కొని పోయేటువంటి వారు స్త్రీలే. दूसरों को भी ईश्वर के पास ले जाने वाली स्त्रियां ही थीं. స్త్రీలలో భక్తి ఉండటం చేతనే పురుషులు కూడాను అంతో ఇంతో భక్తి లోపల ప్రవేశిస్తుంటారు. स्त्रियों में भक्ति के होने के कारण पुरुषों में भी थोड़ी बहुत भक्ति आ पाई है. ఈ పుట్టపర్తి గ్రామంలో కూడా మొట్టమొదట इस पुट्टपर्ती गांव में भी సుబ్బమ్మ, కారణం సుబ్బమ్మ, सबसे पहले सुब्बम्मा ही थी. ఆమె ఇల్లు లేనంత వరకు ఎవ్వరు కానీ భగవంతుని యొక్క చింతనే చేయలేదు. उनके द्वारा ईश्वर का स्मरण किए जाने तक किसी ने भी ईश्वर का चिंतन तक नहीं किया था. ఒక్కొక్క తూరి कभी कभी నీ దగ్గరికి ఎంతో పెద్ద పెద్ద ఆఫీసర్స్ అంతా వస్తున్నారని చూచేటువంటిది గృహమమ్మాయి. स्वामी के पास बड़े बड़े अफसरों का आना माता ईश्वरम्मा देखती थी. పోలీస్ డ్రెస్ వేసుకొని వస్తే చాలు భయపడేది. कोई पुलिस की वर्दी में आता तो उन्हें देखकर डर जाती थी. మెత్తగా సుబ్బమ్మ ఇంటికి వచ్చేసేది. वे धीरे से सुब्बम्मा के घर जाती थी. సుబ్బమ్మ, పోలీసు వాళ్ళు వచ్చినారు, వాళ్ళు ఏమైనా స్వామితో మాట్లాడతారో ఏమో, మీరు అక్కడ పోనీకోకుండా చూడండి అని చెప్పేది. పాపం. वे कहती, सुब्बम्मा कोई पुलिस वाले आए हैं, शायद वे स्वामी से बात करेंगे, आप देखिए
कि वे स्वामी के पास न जाएं। అప్పుడు సుబ్బమ్మ చెప్పేది, అమ్మ వారు కూడా భక్తులే కదా, तब सुब्बम्मा कहती, अम्मा वे भी तो भक्त ही हैं। స్వామి కోసం అందరూ వస్తారు, स्वामी के लिए सभी आते हैं। నువ్వు ఈ యొక్క బాధ భేదము పెట్టుకోవద్దు. आप किसी प्रकार का भय या शंका ना रखें। స్వామి ఎవ్వరు కూడా ముట్టలేరు, कोई भी स्वामी का स्पर्श नहीं कर सकता है। కాబట్టి స్వామి జోలికి ఎవరు రారు कोई स्वामी के पास भटक तक नहीं सकता है। అని చెప్తే ఈమె చాలా సుబ్బమ్మని కూడా కోప్పడేటువంటిది. ऐसा कहने पर ईश्वरम्मा जी सुब्बम्मा को डांटती थीं। నీ ఇంట్లో ఉండటం వల్ల స్వామి నీ ఇంట్లోకే వస్తున్నారు పోలీసులు అంతాను. तुम्हारे घर में स्वामी के रहने के ही कारण सारे पुलिस वाले तुम्हारे घर में आ रहे हैं, కాబట్టి ఇక్కడ చేర్చొద్దండి. इसीलिए किसी को वहां मत आने देना। ఒకానొక సమయం లోపల एक बार మెడ్రాస్ నుంచి मद्रास से ఐజీపీ రంగనాయక్ అని ఒకరు వచ్చాడు. आईजी पी रंगनायकुलू जी आए। మెడ్రాస్ తీసుకుని పోవాలని వచ్చారు. वे मुझे मद्रास ले जाना चाह रहे थे। అమ్మమ్మ ఇంకా ఒకే ఏడుపు. ईश्वरम्मा खूब रोने लगी। అది మొట్టమొదటి మెడ్రాస్ పోవటము. वो मेरा पहली बार मद्रास जाना था। అదేదో పెద్ద గ్రామం అట, वो कोई बहुत बड़ा गांव है, అదేదో పెద్ద దూరం అట ఆ దేశము. वो कोई बहुत ही दूर देश है। మెడ్రాస్ దేశానికి స్వామిని తీసుకుపోతున్నారట. स्वामी को मद्रास देश ले जा रहे हैं। నేను అడ్డం పడుకుంటాను, నేను పోనివ్వను. मैं उन्हें नहीं जाने दूंगी। స్వామి మీరు పోకూడదని ఊరికి ఏడ్చింది. स्वामी आप वहां मत जाइए, यूं कहती हुई वे खूब रोने लगी। ఎక్కడికి నేను పోకూడదన్నావు? स्वामी ने पूछा, मुझे कहाँ नहीं जाना चाहती हो? మెడ్రాస్ పట్టణం అట ఎక్కడో ఉందట. कहीं मद्रास नामक शहर है, शायद वो कोई दूर देश है। అది ఏ దేశమో ఏమో. అప్పుడు పుట్టబర్తికి మెడ్రాస్ అంటే ఏదో దేశం. उस जमाने में पुट्टपर्ती के लिए मद्रास एक देश ही था। ఆ విధంగా భావించేటువంటి వాడు. इस प्रकार वे विचारती थीं। అప్పటి నుంచి చాలా బాధపడుతూ వచ్చేటువంటి. वे बहुत दुखी होती रहीं। కానీ ఇదంతా ఏది కారణము? इसका कारण क्या था? స్వామి పైన ఉన్నటువంటి ప్రేమ వల్ల ఇదంతా. स्वामी के प्रति अपार प्रेम ही इसका कारण था। స్వామిని ఎక్కడ తీసుకుపోతారు ఏమో. स्वामी को शायद कहीं ले जाएंगे। తర్వాత మొట్టమొదటి ఇక్కడ మందిరం పూర్తి కట్టడానికి ఆమె మూల కారణం. इसके बाद यहाँ मंदिर निर्माण उन्हीं के कारण हुआ। శాఖమ్మ వచ్చి, స్వామి ఈ పల్లె లోపల మేమందరూ రాలేము, పోలేము, కార్లు రావు, ఏమీ రావు, చిన్న ఎద్దుబండ్లు కూడా రావు. साकम्मा बोली, स्वामी इस छोटे से गांव में हम आ जा नहीं सकते हैं, कोई मोटरें भी नहीं आ सकती हैं, एक बैलगाड़ी भी नहीं आ सकती है। మేము కార్లు అంతా పెనుగొండ దగ్గర నుంచి పెట్టి రావాలా? हमें पेनुकोंडा के पास मोटरें छोड़कर आना पड़ता है। స్వామి మీరు బెంగళూరుకి రండి, మేమంతా గొప్ప భవనం కట్టిస్తాము. स्वामी आप बेंगलोर आ जाइए, हम आपके लिए वहाँ बहुत बड़ा सा बंगला बनवाएंगे, మేము ప్యాలెస్ ఇచ్చేసేస్తాము. एक बड़ा सा महल दे देंगे। ఏం చెప్పాను, నాకు ఆ ప్యాలెస్ అక్కర్లేదు. स्वामी ने कहा, मुझे वे महल नहीं चाहिए, గొప్ప భవనాలు నాకు అక్కర్లేదు. मुझे भवन नहीं चाहिए, నాకు ఒక చిన్న రూమ్ ఉంటే చాలు मेरे लिए एक छोटा सा कमरा ही पर्याप्त है। అని నేను చెప్పినా కూడా వాళ్ళు వినేటువంటి వాళ్ళు కాదు. स्वामी के यूं कहने पर भी वे सुनते नहीं थे। కట్టగడపడికి ఆ ఏడుపు వల్లనే నేను ఈ పుట్టబర్తి వదలకోకుండా నేను వదలనని ఆమెకు మాట ఇచ్చాను. ईश्वरम्मा के दुख के कारण ही स्वामी ने उन्हें वचन दिया कि वे पुट्टपर्ती को नहीं त्यागेंगे। ఆమె చిన్న ఒక ఉదాహరణ చెప్పింది. उन्होंने एक छोटा सा उदाहरण बताया। స్వామి మొక్క ఎక్కడ పుడుతుందో అక్కడనే దానికి పాది కట్టి ఎరువు వేసి నీళ్లు పోస్తుంటే గొప్ప వృక్షం అవుతుంది. स्वामी पौधा जहाँ उगता है वहीं पर उसे बाड़ा लगाकर पानी सींचकर खाद देने पे वो महावृक्ष बनेगा। దాన్ని పెరిగి ఇంకొక చోటు పెరిగి ఇంకొక చోటు ఈ విధంగా పెరిగి పెడుతుంటే అది అభివృద్ధి రాదు. उसे उखाड़कर दूसरी जगह पे लगाकर फिर वहां से उखाड़कर और किसी जगह पर लगाने से वो नहीं बढ़ेगा। కనుక మీరు పుట్టిన గ్రామంలోనే ఉండండి, గొప్పగా అభివృద్ధి వస్తుంది అన్నారు. इसीलिए आप जहाँ जन्मे हैं वहीं ठहरिए, बड़ी प्रगति होगी। నేను ఆమెకు కూడా మాట ఇచ్చి ఇక్కడే ఉంటాను, నేను పోయి వస్తూ ఉంటాను అని చెప్పాను. तब स्वामी ने उन्हें वचन दिया, मैं यहीं रहूंगा लेकिन बाहर जाकर लौटता रहूंगा। భక్తి ప్రపత్తులకంతా కూడాను ఆడవారికి ఉన్నంత భక్తి ప్రపత్తి మరొక మగవారికి లేదు. स्त्रियों में जितनी भक्ति और प्रपत्ति हैं उतनी भक्ति पुरुषों में नहीं है। కనుక స్త్రీల లోపల గొప్ప వివేకం ఉంటుండాది, स्त्रियों में बड़ी विवेक बुद्धि है, విజ్ఞానం ఉంటుండాది, विज्ञान है, ప్రజ్ఞానం ఉంటుండాది, प्रज्ञान है, సుజ్ఞానం ఉంటుండాది, सुज्ञान है। సర్వజ్ఞానం కూడా వారి యందే ఉంటున్నాయి. सभी प्रकार के ज्ञान उन्हीं में हैं। కనుక మీరు ఎవరు కూడా ఈ ఆడవారిని ఒక విధమైనటువంటి చులకనగా మీరు చూడకండి. इसीलिए
तुम स्त्रियों को हल्की नजर से मत देखो, కానీ కొన్ని కొన్ని బలహీనతలు వాళ్ళకు కూడా ఉంటాయి. उनमें भी कुछ कमजोरियां हैं. ఆ బలహీనతలు వాళ్ళు సరి చేసుకోగలరు. अपनी कमजोरियों को वे स्वयं सुधार लेंगी. కానీ ఎవరిని మనము చులకన చేయకూడదు. हमें किसी को भी हल्के में नहीं देखना चाहिए. ఎవరిని మనకు చులకనగా మాట్లాడకూడదు. किसी के साथ अपमानजनक ढंग से बातें नहीं करनी चाहिए. ఏమో ఈనాడు వారికి వచ్చింది, రేపటి దిన మనకేమి వస్తుందో. आज उनकी ये हालत है, पता नहीं कल हमारी स्थिति कैसी होगी. అందరూ క్షేమంగా ఉండాలని లోకక్షేమం వహామ్యహం అన్నారు. सबको खुशहाल रहना चाहिए, इसीलिए लोकक्षेमम वहाम्यहम कहा गया है. కనుకని మొట్టమొదటి అందరూ కూడా క్షేమంగా ఉంటుండాలి. सबको खुशहाल रहना चाहिए. भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना शांति नहीं, जपध्यान बिना संयोग नहीं, प्रभु दर्श बिना प्रज्ञान नहीं, प्रभु दर्श बिना प्रज्ञान नहीं, दया धर्म बिना सत्कर्म नहीं, भगवान बिना कोई अपना नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि भजन बिना हरि नाम बिना आनंद नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना बिना आनंद नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना सुख